वर्धमानः शतं शतं वर्धमानो वर्धमानः शतं हेमन्तान् हेमन्तान् शतं वर्धमानो वर्धमानः शतं हेमन्तान् शतं हेमन्तान् हेमन्तान् शतं शतं हेमन्तान् शतं शतं हेमन्तान् शतं शतं हेमन्तान् शतं हेमन्तान् शतं शतं हेमन्तान् हेमन्तान् शतमोपसन्तान् वसन्तानो शतं हेमन्तान् हेमन्तान् शतमोपसन्तान् शतमोपसन्तान् वसन्तानो शतं शतमोपसन्तान् ओङ्गित्यो वसन्तानिति वसन्तान् शतमिन्द्राग्नि इन्द्राग्नि शतं शतमिन्द्र साविता सावितेन्द्राग्नि शतं शतमिन्द्राग्नि साविता इंद्राग्नि साविता सावितेन्द्राग्नि इंद्राग्नि साविता बृहस्पतिर्बृहस्पतिः सवितेन्द्राग्नि इंद्राग्नि साविता बृहस्पतिः इंद्राग्नि इति इंद्राग्नि सविता बृहस्पतिर्बृहस्पतिः सविता सविता बृहस्पतिः शतायुषा शतायुषा बृहस्पतिः सविता बृहस्पतिः शतायुषा बृहस्पतिः शतायुषा शतायुषा बृहस्पतिर्बृहस्पतिः शतायु हविषा हविषा शतायुषा बृहस्पतिर्बृहस्पतिः शतायुषा हविषा शतायुषा हविषा हविषा शतायुषा हविषेममिमं हविषा शतायुषा शतायुषा हविषेमं शतायुषेति शता आयुषा हविषेममिमं हविषा हविषेमं पुनः पुनरिमं हविषा हविषेमं पुनः इमं पुनः पुनरिममिमं पुनर्दुर्दुः पुनरिममिमं पुनर्दुः पुनर्दुर्दुः पुनः पुनर्दुः दुरिति दुः इयं वैरजता असौ हरिणी यद्रुक्मौ भवतः आभ्यामेवैनमुभयत परिगृह्णाति वरुणस्य वाभिषिच्य नस्यापः इन्द्रियं धीर्यन्निरग्धन् तत्सुवर्णगो हिरण्यमभवतो यद्रुक्ममं तर्दधाति इन्द्रियस्य वीर्यस्य निर्घाताय शतमानो भवति शतक्षरा शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुर्वै हिरण्यो आयुष्या एवैनमभ्यतिक्षरन्ति तेजो वै हिरण्यो तेजस्या एवैनमभ्यतिक्षरन्ति वर्चो वै हिरण्यो वर्चस्या एवैनमभ्यतिक्षरन्ति आयुर्वर्चो यशस्तेजोभि वृद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु वेदोक्तं परिपूर्णं आयुष्यमस्तु शरीर आरोग्यता फलसिद्धिरस्तु ఘనమైన వేదస్వస్తి తరువాత ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు నిన్న ఇంతటి మహాసహస్రావధాని గారిని పరిచయం చేయడం అంటే నిన్న చెప్పుకున్నాము. దానిలో కొనసాగింపుగా కొన్ని పురస్కారాలు కొంతమందికి ఇవ్వడం ద్వారా గౌరవం పొందుతాయి, కొంతమంది ఆ పురస్కారం పొందడం ద్వారా గౌరవం పొందుతారు. పురస్కారాలకే గౌరవం తెచ్చిన శ్రీ పద్మశ్రీ బిరుదు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం చేత 2022లో ఇవ్వడం జరిగినది. తరువాత వీరికి లభించిన అనేక పురస్కారాల్లో ప్రధానమైన పురస్కారాల్లో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్లో ప్రథమ స్థానం సాధించినందుకు తెలుగు భాష అంటే ఎంతో ఎనలేని మక్కువ ఉన్న స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ద్వారా రెండు స్వర్ణ పతకాలు వీరికి బహుకరించారు 1989వ సంవత్సరంలో. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000 సంవత్సరంలోను, తర్వాత కొప్పురపు కవుల పురస్కారం 2011లోను, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారం 2012లోను,
ఇలా ఎన్నో పురస్కారాలు వీరికి ఇవ్వడం ద్వారా వాటి గౌరవాన్ని పెంచుకున్నాయి. అలాగే మన తెలుగు పాండిత్య రంగానికి, కవితా రంగానికి, పద్య రంగానికి అంతర్జాతీయంగా ఎనలేని ఖ్యాతి తెప్పించడంలో ఇలాంటి పండిత శ్రేష్ఠులకు అవార్డులు ఇవ్వడం ద్వారా మన తెలుగు జాతి, తెలుగు భాష యొక్క ఖ్యాతి దేశ విదేశాల్లోనూ ఖండాంతరాల్లోనూ వ్యాప్తి చేయడం జరిగింది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. వాటిలో కొనసాగింపుగా 2016లో లోక్నాయక్ ఫౌండేషన్ వారి పురస్కారము, అదే 2016లో గురజాడ విశిష్ట పురస్కారము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న హంస పురస్కారము 2017లోను, పివి నరసింహారావు స్మారక పురస్కారం 2018లోను, రామినేని ఫౌండేషన్ పురస్కారం 2018లోను ఇవన్నీ జరగ్గా వివేకానంద జీవన సాఫల్య పురస్కారం 2018. నిజంగా ఈ వివేకానంద అనే మాట గురువుగారి నోట వింటూ ఉంటే యువతరంలో రక్తం ఉడికెక్కిపోతుంది. యువతరానికి ఏమీ అక్కర్లేదు, కత్తులు అక్కర్లేదు, కటార్లు అక్కర్లేదు, రెచ్చగొట్టే ప్రసంగాలు అక్కర్లేదు. గురువుగారు వివేకానంద సూక్తులు మొన్న చెప్పారు. ఆ అదృష్టం నాకు కలిగింది. చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే యువతకి ఎంతో ఉత్తేజకరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. వీరి పరిచయం గురించి మరిన్ని విషయాలు రేపు చెప్పుకుందాము. శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని శ్రీ అయ్యల సోమయాజులు బ్రహ్మానందం గారితో కలిపి సవినయంగా వేదిక మీదకు మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఈ చక్కటి కార్యక్రమము ప్రారంభంలో ముందుగా శంఖనాదము శ్రీ గంటి నాగేష్ శర్మ గారి చేత విజయ శంఖారావము. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहानुतं महादेवसुतं गुरुगुहानुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं. మా ఆనంద్ గ్రూప్ నిర్వహించేటువంటి ధార్మిక కార్యక్రమంలో భాగంగా మన భాగవత సప్తాహంలో ముందుగా మనం వామన చరిత్ర గజేంద్ర మోక్షం నేను ప్రారంభించాం. ఇవాళ 2వ రోజు. మీ అందరికీ కూడా వచ్చిన శ్రోతలకి, మా సభ్యులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. తర్వాత ఒక 2 నిమిషాలు నేను ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక క్షీరసాగర మథనంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. పరమాత్మ మోహిని అవతారంలో అందరికీ కూడా అమృతాన్ని 2 చేతుల్లో జురుకునేట్లుగా స్వామివారు అప్పట్లో ప్రత్యక్షంగా ఇవ్వడం జరిగింది. మనం
ఇప్పుడు మన గురువుగా చెప్పేటువంటి ప్రవచనాన్ని చెవులు మనస్సు రెండు చేతుల కింద పెట్టుకుని రెండు చేతులకు మనం జుర్రుకోవాలంటే ఆనందించాలి. భక్తితో మీరు అందరూ కూడా ఏ విధమైన మొబైల్స్ నిశ్శబ్దంగా ఉండి మొబైల్స్ ఏవి అన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకుని ఆయన చెప్పేటువంటి ప్రవచనాన్ని మనందరం కూడా దేవత అంతా అమృతం తగినట్టుగా మనందరం కూడా మన చెవు ద్వారా ఆయన యొక్క ప్రవచన ధారని అమృతధారని మనందరం కూడా నిశ్శబ్దంగా వినాలని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. గురువు గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఇవాళ మార్నింగ్ యూట్యూబ్లో చూశాను 19 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. అటువంటి మహానుభావులు ఇవాళ మా అబ్బాయిలు అడిగారు గురువుగారు ఎంతమంది అంటే 19 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు 15 నెలల క్రితం 15 లక్షలు చెప్పాడు. ఇవాళ లేటెస్ట్గా కనుక్కుంటే 19 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి మా అబ్బాయి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అటువంటి మహానుభావులు ఏదో నేను చిన్నవాడిని అల్పుడిని ఏదో నా యొక్క విన్నపాన్ని మన్నించి మనకి ఈ ధార అందించడానికి ఆయన వచ్చారు అని మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా మరీ కోరుచున్నాను. హరి ఓం. 2024 సంవత్సరం మార్చి నెల 2వ తేదీ హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో గజేంద్ర మోక్షం మీద జరుగుతున్న ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం. మాతృదేవోభవ. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు అమ్మా టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణము టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణములు అందే వేళన్ మరి కొంపముంచెదవయంచు ఎంతేని చింతింతు టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణములు అందే వేళన్ మరి కొంపముంచెదవయంచు ఎంతేని చింతింతు నాకే వీలవునటు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యమ్మకో నాకే వీలవునటు నాయుడింజనుట నాదే జన్మ పుణ్యముకో. మా అమ్మగారి చివరి రోజుల్లో 2012 సంవత్సరంలో నేను చాలా కంగారు పడుతూ ఉండేవాడిని. నాకు అప్పుడు కార్యక్రమాలు టీవీ షూటింగ్లు ఉండేవి, మీటింగులు ఉండేవి, ప్రయాణాలు ఉండేవి, రకరకాలుగా ఉండేవి. ఇవి చెయ్యక తప్పదు. కుటుంబ పోషణ, నాకేం ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పెన్షన్ లేదు, టెన్షన్ తప్ప చేసుకోవాలి. అది ఎప్పుడో 2012, ఇప్పటికిగా 12 ఏళ్ల క్రితం మాట. చేయగలిగిన వయస్సు, పడగలిగిన శ్రమ పడాలి, తప్పదు. కానీ ఇంట్లో 90 ఏళ్ళ ఆవిడ ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుందో, నేను ఎక్కడైనా ఉండగా ఏదైనా జరుగుతుందేమో అని కంగారు పడేవాడు. ఆవిడ మాత్రం ఏమి జరగదురా, ఏం జరిగినా నీ ఊళ్ళోనే జరుగుతుందని చెప్పింది. ఏం కంగారు పడక నీ ఊళ్ళోనే జరుగుతుంది అనేది. సరిగ్గా ఆ మాట, ఆ మహాసాధ్యు మాట అక్షరాల నిజమై మార్చి 12వ తేదీ ప్రత్యక్ష ఉదాహరణ, ప్రత్యక్ష సాక్షి మా శ్రీమతి శారద సాయంత్రం 5:30 గంటలకు స్నానం చేయించడానికి నీళ్ళ గదిలోకి తీసుకొస్తుంటే అప్పటికి ఇంట్లో ఎవరో టీవీ వాళ్ళు ఉన్నారు. నా కర్మకి ఏదో మాట్లాడుతున్నాడు, ఉగాది అన్నాడు, అదన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన పంపించేసేసి లోపలికి వెళ్ళి కాస్త బట్టలు మార్చుకుని లొంగి కట్టుకుని వస్తుంటే ఇవిడిని నడవలేకపోతున్నారండి, మిమ్మల్ని రమ్మంటున్నారు అంది. నేను వెళ్ళిదే నన్ను ఎక్కడ పట్టుకుని నేను నడవలేకపోతున్నాను. నువ్వు నడవడం ఎందుకమ్మా, నేను బతుకుండగానే 2 చేతులతో ఇలా ఎత్తి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టుకున్నాను. అంతే 10 నిమిషాలు, పావు గంటలో వెళ్ళిపోయింది ఆవిడ. ఆ ఊళ్ళో పడుకోవడం కోసం చూసింది అంతే. ఆ రోజు విచిత్రం ఏమిటంటే మా శ్రీమతి అక్కగారు పోయారు అంతకుముందు. ఆవిడ 50 ఏళ్ల వయస్సులోనే అనారోగ్య కారణాలతో పోయింది పాపం. ఆవిడ 10వ రోజు మర్నాడు రాజమండ్రిలో మేము రాత్రి గౌతమి ఎక్స్ప్రెస్కి బయలుదేరి వెళ్ళాలి. 2 టికెట్లు బుక్ అయినాయి. ఈవిడ కోసం మా మేనకోడళ్ళని పిలిచారు. ఊళ్ళో ఉంటుంది మా పెద్దక్క కూతురు, అది నాకంటే పెద్దది. దాన్ని పిలిచి నువ్వు చూసుకోవే అమ్మమ్మనంటే నేను చూసుకుంటానులే మావయ్య, 4 రోజులు పర్వాలేదు, నువ్వు వెళ్ళమని. అదేదో దారిలో ఉంది, కోకట్పల్లి నుంచి వస్తూ.
అది ఇంకా రాలేదు. మేము ఇక్కడ తయారవుతున్నాం. 6ంటికి ఈ సంఘటన జరిగింది. కాబట్టి నా తల్లి చివరి చూపు నాకు దక్కింది. కానీ నేను పొరపాటుని గౌతమి ఎక్కేసి ఉంటే పరిస్థితి ఏమిటి? అంచేతను ఏదైనా సరే మనకి ఇబ్బంది లేకుండా జరగాలి అంటే ఎప్పుడూ ఒక్కటే మంత్రం, ఒక్కటే మంత్రం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. ఈ మూడింటిలో ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరించండి. మీరు అనుకున్నవే జరుగుతాయి, అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి, సందేహమే లేదు. అనుకున్నది జరగడం కాదు, అనుకూలంగా జరగడం, మీకు ఇబ్బంది లేకుండా జరగడం. ఒక్కోసారి మన కోరికలు ఎలా ఉంటాయంటే మన ప్రాణం తీసే కోరికలు అవి. మనం వ్యామోహంతో కోరుకుంటాం వాటిని, అవి మనకి మేలు చెయ్యవు, కానీ మనం వ్యామోహంతో కోరుకుంటాం. అవి అవ్వకుండా చేస్తుంది అమ్మవారు కావాలనే. ఎందుకంటే మనం బిడ్డ, ఆవిడ తల్లి. బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలుసు. బిడ్డకేం తెలుసు? వాడికి చాక్లెట్ తినడం అలవాటు ఉంటే రోజంతా చాక్లెట్లే అంటాడు, తర్వాత పాసన్నాలు పట్టుకుంటే చచ్చి ఊరుకుంటాడు. అందుకని తల్లి ఏం చేస్తుంది? ఆ డబ్బా తీసుకుని దాచేసి 4 గంటలకోటి 5 గంటలకోటి మర్నాడు ఒకటి ఇస్తుంది నెమ్మదిగా. ఇది నిజంగా మన జీవితాల్లో మనకి ఏం కావాలో అమ్మవారికి తెలుసున్నట్టుగా మనకి తెలియదు. మనం ఏవేవో కోరేస్తూ ఉంటాం. అందుకే గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరకూడదు. నాకు తెలియదమ్మా నన్ను కాపాడు అంటే అన్ని విధాలా కాపాడుతుంది. ఒక కోరిక కోరామంటే ఆ కోరిక తీరుతుంది. తర్వాత దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎవడు పడాలి? పిల్లకి పెళ్లి కాలేదని పిల్లకి పెళ్లి చేయి, పిల్లకి పెళ్లి చేయి, పిల్లకి పెళ్లి చేయి అన్నాం. అంతవరకు ఆ పిల్ల సుఖంగా ఉంది. ఓ రాక్షసుడు వస్తాడు దాని బాలికి. తర్వాత పెళ్ళి 6 నెలలు అయ్యాక పిల్ల చెబుతూ ఉంటే ఏడుస్తూ కూర్చుంటున్నావు. ఇదేం పెళ్ళి, నువ్వు పెళ్లి చేయమన్నావు కానీ రాక్షసుడికి ఇచ్చి చేయొద్దని చెప్పలేదు కదా అంటున్నాడు. ఎందుకు చెబుతాం? మంచివాడికి వాడు ఇన్ని చెబుతారు. ఇంతంత కోరికలు ఉంటాయి హిరణ్యకశిపుడు కోరికల్లాగా. అంచేత నీ పిచ్చి కోరికలు ఏం కోరకుండా నాకు తెలియదమ్మా నన్ను కాపాడు. ఈ జీవితం ఏమిటో, జన్మ ఏమిటో, జీవుడేమిటో, దేవుడేమిటో ఏం తెలుసునండి మనకి? ఊరికే చెబుతున్నాం వింటున్నాం కానీ ఏం చదివాం కనుక చదివిన వాళ్ళకి మాత్రం ఏం తెలిసింది కనుక. ఆ తెలియదు అనే మాట ఎప్పుడైతే భక్తుడు నోట వచ్చిందో భగవత్ కృపారసం వెంటనే ప్రసరిస్తుంది. వీడు తెలియదని ఒప్పుకున్నాడు చాలు, ఇంకేం అక్కర్లేదు. అంచేత నన్ను కాపాడు, ఇంకా నాకేం అక్కర్లేదు అంటే అది ప్రసరిస్తుంది. అందుకే నేను అలాంటి మంత్రజపం నిరంతరం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చెయ్యబట్టే అదే కాపాడి ఎప్పుడూ జీవితంలో ఏ ఆటంకాలు లేకుండా ఏది ఎలా జరగాలో అలాగే మనకు అప్రతిష్ట రాకుండా అన్ని విధాలా అమ్మవారు కాపాడింది. ఆ అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుందని ఆశిస్తూ కోరుతూ ఇప్పుడు ఇంకా మనం గజేంద్ర మోక్షంలో కీలకమైన ఘట్టం ప్రార్థన శ్లోకాలకి, ప్రార్థన పద్యాలకి వివరణ చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి పద్యానికి విష్ణుమూర్తి కదలలేదు. పైగా లక్ష్మీదేవి అదేదో ఏనుగు అరుస్తున్నట్టుగా ఉందండి. ఏనుగంటే ఆవిడకి చాలా ఇష్టం, గజలక్ష్మి కదా, అదో క్యాస్ట్ ఫీలింగు. అందుకని గజలక్ష్మి కదండి నాకు ఎప్పుడు ఏనుగులంటే బాగా ఇష్టం. అటో ఏనుగు ఇటో ఏనుగు ఉంటుంది. అదేదో నాకు సహచరి, మా క్లాస్మేట్ లాంటిది. అదేదో ఏడుస్తోంది. ఈ తెరవదల ఇంకో ఆట అన్నాడు ఆయన. ఎందుకంటే చెప్పుకున్నాం మనం ఈ పద్యంలో, ఈ ప్రార్థనలో రక్షించమని ప్రత్యేకించి లేకపోగా గర్వం ఉంది. నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండక ఈ నిరాశను ఇటేల వచ్చితి వయం విట్లో గదే ఈశ్వరా. ఎందుకు వచ్చాను ఇక్కడికి, నాకు భయం అవుతుంది అన్నాడు తప్ప 2 చేతులు జోడించి కాపాడమని అడగరా. అంతవరకు దేవుడు కదలడం. నువ్వు అడగలేదు కదయ్యా, నాకేం పని? మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దేవుణ్ణి అడిగేది ఏమిటంటే ఆయనకి తెలియదా అందరినీ కాపాడచ్చు కదా అని. ఈ మాటే ఒక క్షురకుడు పొద్దున్నే ఓ బ్రాహ్మణుడికి క్షవరం చేస్తూ అడిగట, ఏమంటే మీరు బ్రాహ్మణులు మీకు చాలా తెలుస్తాయి కదా దేవుడి గురించి, ఇంతంత తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, అడిగేది ఏంటంటే దేవుడు కాపాడాలని తెలియదా అన్నట్టు. ఆయన అన్నట్ట, సరే ఇప్పుడు వాడి చేతిలో కత్తి ఉంది, ఈయన చేతిలో తలకాయింది, ప్రమాదం కదా ఏం మాట్లాడినా. ఆయన చేతిలో ఈయన తల ఉంది. మనం ఎక్కడ ఎన్ని వేషాలు వేసి తలెత్తు తిరిగినా క్షురకుడి దగ్గర తల వంచక తప్పదు. అంచేత నీ చేతిలో కత్తి ఉండగా నేనెందుకురా మాట్లాడటం, సాయంత్రం రా నీకు చెప్తా అన్నాడు. 4ంటికి శుభ్రంగా మంచి తెల్ల పంచి లాల్చి వేసుకుని బ్రాహ్మణుల ఇంటికి వెడుతున్నాం కదా అని కాస్త శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ వచ్చి నా సమాధానం చెప్పండి అంటే మన ఇద్దరం కలిసి వీధిలోకి వెడదాం దా అన్నాడు. అది చిన్నపాటి పట్టణం కూడా వెడుతున్నారు. చాలామంది జుట్టు మాసిపోయి, తల మాసిపోయి, ఇలా జుట్టు పెరిగిపోయి కనపడుతున్నారు.
వెంటనే ఈయన అన్నాడు, వీళ్ళందరికీ నువ్వు క్షవరం ఎందుకు చేయలేదు అన్నాడు. నాకేం పని అండి ఊరంతా తిరిగి క్షవరాలు చేయడం, నన్ను అడగాలి కదా అన్నాడు. మరి నీకు క్షురకుడికి నీకు ఇన్ని నిబంధనలు ఉంటే శ్రీ మహావిష్ణువుకి ఎన్ని ఉంటారా? నిన్ను అడిగి నీ దగ్గరకు వచ్చి నీ చేతిలో 10 రూపాయలు పెట్టి తలంచి దిగా నువ్వు క్షవరం చేయవా? ఆయన మాత్రం మన దగ్గరకు వచ్చి తలంచి మన కాపాడాలా? ఇక్కడ అంత లోకుగా ఉన్నాడా దేవుడు? తుఫాను వచ్చిన ఆయనే, వరద వచ్చిన ఆయన. తుఫాన్లు వరదలు రావడానికి మనం పెంచుకున్న ప్లాస్టిక్ కారణం అండి. ఆయన ఏం చేస్తాడు? నిన్ను ప్లాస్టిక్ పెంచుకోమని చెప్పాడా విష్ణువు? విష్ణుమూర్తి విగ్రహం కూడా ప్లాస్టిక్కే పెడతాం మనం. దాన్ని బట్టిగా హుస్సేన్ సాగర్లో భారతం చేసుకుంటున్నది మనం ఇక్కడ. అందుకని దానికి ఆయన ఏం చేస్తారండి? అందుకే ఇక్కడ నేను మహారాజుని, నన్ను అనేక రకాల ఏనుగులు సేవిస్తూ ఉన్నాయనే రాజసాహంకారము పోలేదు. నాకు 10 లక్షల ఆడ ఏనుగులు భార్యలుగా ఉన్నాయనేటువంటి తామసాహంకారము పోలేదు. నా దాన జలంతోనే ఇక్కడ మంచి గంధపు చెట్లన్నీ పెరిగాయి అనే సాత్విక అహంకారము పోలేదు. ఈ 3 అహంకారాలు పోకుండా భగవంతుడు దర్శనం కాడు కదా, భగవద్జ్ఞానం అర్థం కాదు అసలు. అది పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకునే క్రమం ఎలా ఉంటుందో చూడండి. కాస్త గ్రహిస్తున్నాడు గజేంద్రుడు. అందుకని ఎవరి ఈ సృష్టికి మూలమో, ఎవరి వల్ల ఈ సృష్టి నడుస్తుందో ఆయన నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన్ని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరిని జనించు జగము ఎవరిని లోపల నుండు లీనమై, ఎవరిని జనించు జగము ఎవరిని లోపల నుండి లీనమై, ఎవరిని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవుని ఈశ్వరుని శరణంబు వేడెదన్. ఇక్కడ ఇంకో రహస్యం కూడా గమనించాలి. ఈ పద్యాల్లో ఎక్కడా విష్ణువు అనే మాట లేదు, కానీ వచ్చినవాడు విష్ణువు. ఇంకా చెప్పాలంటే పక్కాగా శైవులు సంతోషించేలాగా ఈశ్వర అనే మాట ఉంది. ఈశ్వరుడు రాలేదు, విష్ణువు వచ్చాడు. ఈశ్వర శబ్దం కేవలం శివుడికి సంబంధించింది కాదు. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమగా విష్ణు సహస్రంలో మాట. అంతే ఈశ్వర శబ్దం దేవుడని పిలువబడే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎక్కువగా మనం శివుడికి వర్తించేలా వాడతాం కానీ విష్ణువుకి, కుమారస్వామికి, అయ్యప్ప స్వామికి అందరికీ వర్తిస్తుంది. అందుకని ఆయన దేవుణ్ణి పిలిచాడు కానీ ఫలానా రూపం కలిగిన దేవుడు రావాలి అని ఆయన కోరలేదు. ఎప్పుడు భక్తి సిద్ధాంతం, భక్తి తత్వం ఎలా ఉంటుంది అంటే మనకి ఒక రూపం మీద బాగా ఇష్టం ఉండి ఆ రూపంలోనే భగవంతుడు వచ్చి మనల్ని రక్షించాలి అంటే అంత అదృష్టం మనకుంటే వస్తాడు, ఆ రూపంలోనే వస్తాడు. ఎందుకంటే లేకపోతే నువ్వు నమ్మవు, ఆధార్ కార్డు అడుగుతావు. ఇక్కడ అలా అడిగిన వాళ్ళు ఉన్నారు. లీలాసుకుడు కృష్ణకర్ణామృతం రాసిన మహానుభావుడు, ఆయన కృష్ణుడిని కీర్తించాడు. రాముడు వచ్చాడు, అదో టెస్ట్, అదో పరీక్ష. రాముడు వస్తే ఆయన విహాయ కోదండ శరవు ముహూర్తం గృహాణ బాణవు మణిచారు వేణు నిజోత్తమాంగే సీతాపతే త్వం ప్రణమామి పశ్చాత్. నువ్వెవరవో నాకు అనవసరంగానే నువ్వు రాముడు అని నాకు తెలుస్తోందయా. ఏమిటా ధనుర్బాణాలు ఏమిటయా, ఈ క్షత్రియత్వం, ఈ వీరత్వం, ఈ పౌరుషాలు, హింస నాకు అక్కల. విహాయ కోదండ శరవు ముహూర్తం. ఆ ధనుస్సు బాణాలు పక్కన పడేవయ్యా, ఎందుకయ్యా అంత గొడవనే రమ్మనా నన్ను. గృహాణ బాణం మణిచారు వేణు, చేతుల్లో వేణువు పట్టుకోవయ్యా. మయూర పింఛం చ నిజోత్తమాంగే, నెత్తి మీద నెమరు పింఛం పెట్టుకోవయ్యా, అప్పుడే నీకు నమస్కారం చేస్తా, లేకపోతే గో బ్యాక్ అన్నాడు ఆయన. స్వయంగా భగవంతుడు ప్రత్యక్షమైతే. మనకేదో భగవంతుడి గురించి 4 మాటలు చెప్పేవాళ్ళు ప్రత్యక్షమైతేనే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకుంటున్నాం. ఆయన భక్తి ఎలా ఉంది అంటే భగవంతుడు స్వయంగా వస్తే నేను అనుకున్నది కృష్ణుడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. చచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ కృష్ణుడి వేషంలో మేకప్ వేసుకుని వచ్చాడు. ఒకడే కదా, 10 మంది ఎక్కడ ఉంటారు. ఆయనే మళ్ళీ మేకప్ మార్చేసుకుని వీడు ఇల్లు బంగారంగా. లక్ష్మీదేవైనా అనుమతిస్తుంది కానీ నన్ను వీడు అనుమతించడం రా అనుకున్నాడు. భక్తి అంటే అంతే. అది మూర్ఖత్వం అని అనడానికి వీల్లేదు, అదొక పిచ్చి మోజు అంతే, అదొక మోజు. తల్లికి బిడ్డ ఎందు, బిడ్డకు తల్లి ఎందు ఉండే ప్రేమ అర్థమైతే అది అర్థం అవుతుంది, అదంతే. ఆవుకి దూడ ఎందు, దూడకి తల్లి ఎందు, దూడకి ఆవు ఎందు ఉండే అనుబంధం అర్థమైతే అది అర్థం అవుతుంది. ఇక్కడ పాపం గజేంద్రుడు ఏ పేరు పెట్ల, దేవుడా అన్నాడు, ఈశ్వర అన్నాడు కాబట్టి ఈశ్వర అన్నాడు.
కానీ వచ్చినవాడు విష్ణువు. ఎందుకంటే మీరు ప్రత్యేకించి పేరు పెట్టి ఫలానా నామరూపాలతో ఉన్న దేవుడు రావాలంటే ఆయన వస్తాడు. ఏ పేరు పెట్టకపోతే విష్ణు వస్తాడు. మనకి రోడ్డు మీద ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరినైనా పిలిస్తే పేరు పెట్టి వాళ్ళు వస్తారు. ఎవరిని పిలవకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వస్తారు. అదే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషనే వైకుంఠం. ఎందుకని లోకాన్ని మొత్తం కాపాడవలసిన బాధ్యత విష్ణువుది, శివుడిది కాదు, బ్రహ్మది కాదు. పుట్టించడం వరకే బ్రహ్మ పని, కంపెనీ మూసేయడం పరమేశ్వరుడి పని. మధ్యలో ఉన్నంత వరకు కాపాడుకోవడం చచ్చినట్టు ఈయన పని. అందుకే దశావతారాలు ఆయనే ఎత్తాడు. శివుడికి బ్రహ్మకి అవతారాలు ఎత్తే పని లేదు, అది వాళ్ళ పని కాదు. అవతారాలు ఎత్తేవాళ్ళు ఇద్దరు అన్న చెల్లెలు. అన్నగారు విష్ణుమూర్తి, చెల్లెలు పార్వతీదేవి, గౌరీదేవి, ఆవిడే విజయ దుర్గాదేవి. ఆవిడే 16 అవతారాలు ఎత్తుతుంది, లేదా వాళ్ళ అన్నగారు ఎత్తుతాడు. ఇద్దరిదే పని. సామాన్యంగా ఆయన చూసుకుంటాడు. నా వల్ల కూడా కాదమ్మా, వైష్ణవి సహోదరి నువ్వు చూడమంటే అమ్మవారు వస్తుంది. రక్తబీజుణ్ణి మహిషాసురుణ్ణి సంహరించింది, అది విష్ణువు వల్ల కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకం మేము ఆడదాని చేతిలో సావు అన్నారు. ఆడదేమంటే లోకుగా ఉంది ఏమిట్రా నీకు, అయితే ఆడదాని రూపంలో వస్తానులే అన్నాడు. అందుకని ఒక అమ్మవారు, ఈ నారాయణ సహోదరి, నారాయణుడు మాత్రమే అవతారాలు ఎత్తుతాడు. అందుకని ఆయన బాధ్యత కాబట్టి విష్ణు వచ్చాడు. ప్రత్యేకించి శంఖచక్రాలు చతుర్భుజాలతో ఉన్న నువ్వు రావాలని ఈయన అడగలేదు. ఇప్పుడు రెండవ పద్యం దగ్గరకు వచ్చేసరికి కాస్త సృష్టి మూలాల్లోకి వెళ్ళాడు. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు. ఈ సృష్టి అంతా ఎవరి నుంచి వచ్చిందో, ఎవని లోపల లీనమై ఉందో, ఎవరి యందు చివరికి కలిసిపోతుందో ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. యతో వాయుమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి ఏన ప్రయంత్యభిషం విశంతి యస్మిన్ ప్రయంత్యభిషం విశంతి ఇది. ఎక్కడి నుంచి ఈ జీవులన్నీ పుట్టాయో ఒకే ఒక పరమేశ్వర స్వరూపం. ఏ పరమేశ్వరం నుంచి ఈ సృష్టి ఏర్పడిందో, ఎవని యందు ఇది లీనమై ఉందో గమనించాలి. భగవంతుడి యందు సృష్టి లీనమై ఉంది అంటే అర్థం ఏమిటండి? కాఫీలో పంచదార వేసాం, పంచదార లీనమైంది, నాశనం కాలేదు. నాశనం అయితే కాఫీ రుచి ఎలా మారింది? కాఫీ పంచదార వేయకముందు ఒకలా ఉంది, వేశాక ఒకలా ఉంది. షుగర్ పేషెంట్లకు బాగా తెలుసు ఈ విషయం. చస్తున్నాం తాగలేకంటారు, తాగితే చచ్చిపోతారు, అనుమానం లేదు. అందుకని బాగా తెలుసు కదా మనకి పంచదార వేసే కాఫీ, వేయని కాఫీను. పంచదార వేసాక దాని రుచి మారింది, కానీ కాఫీలో పంచదార ఎక్కడుందో కనబడడం లేదు. చెంచా పెట్టి తీసినా రాదు, కరిగిపోయింది, కలిసిపోయింది. దాని రుచి మారింది కాబట్టి పంచదార అందులో కలిసిందని మనకు అర్థమైంది. అదే రకంగా ఈ సృష్టి మొత్తం భగవంతుడిలో లీనమవుతుంది. ఎప్పుడూ నాశనం అవ్వడం అనేది ఉండదు. భగవంతుడికి ఎలాగైతే నాశనం లేదో సృష్టికి కూడా నాశనం లేదు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపై భగవద్గీత సాక్ష్యం. ఈ సృష్టి సమస్త సృష్టి ప్రకృతి కదా, పురుష అంటే నేను కదా. మా ఇద్దరికీ చావు లేదయ్యా, మేము ఎప్పుడు ఇలా ఉంటూనే ఉంటాం. అందుకే ఆ మరణం లేని వాళ్ళు, ఆ జీవిత ఆ సృష్టి అంతా ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సీతారామచంద్రులు, రుక్మిణీకృష్ణులు మనం నమస్కారం చేసుకుంటాం. ఇద్దరికీ నాశనం లేదండి. ఈవిడు కూడా ఆయనలో కలిసిపోయే సమస్య లేదండి. వాళ్ళిద్దరూ అలా ఉండి ఆడుకుంటూనే ఉంటారు. దాంపత్య బంధాలు కూడా అలా బతుకున్నంతకాలం చిరకాలం ఉండాలనేదే మన హిందూ దేవతల ఆశీర్వచనం లక్ష్యం. అలాగే ఉండాలి. మీరందరూ మీకు నాశనం ఉండకూడదు, అంతే. అలా మీకు నష్టం కలగకూడదు, అలాగే ఉండాలి. మిమ్మల్ని బట్టి తర్వాత పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు అలాగే ఉండాలి. అందుకని సృష్టి ఆయనలో లీనమవుతుంది. లీనమైందంటే అవసరమైతే మళ్ళీ వస్తుంది. కాఫీలో లీనమైన పంచదార మళ్ళీ రాదు. భగవంతుడిలో లీనమైన సృష్టి మళ్ళీ వస్తుంది. ఆ లీనమైన సృష్టిని చూసిన ఒకే ఒక మహానుభావుడు మార్కండేయ మహర్షి. ఆయనకి శివుడు చిరాయువు ఇవ్వడం వల్ల, లక్షల సంవత్సరాల ఆయుర్దాయం ఉండడం వల్ల ఆయన ప్రళయం ఏర్పడినప్పుడు ఆయన ఒక్కడే ఉండి ఏం జరుగుతోందో అని మొత్తం తిరిగాడు. దేవీ భాగవతంలో ఉంటుంది ఆ విషయం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ ప్రళయకాలంలో ఒక మర్రి చెట్టు ఉంటే, మర్రి చెట్టు కింద ఆ మర్రియాకు అలా నీళ్ళల్లో తేలుతూ ఉంటే, అందులో ఒక బాలకృష్ణుడి రూపంలో భగవంతుడు ఒక శిశువు రూపంలో అలాగా ఆయన కాలి బొటన వేలు తీసి నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో వర్ణిస్తాడు. ఆయన చెయ్యి ఒక పద్మంలా ఉంది, ఆ బొటన వేలు ఒక పద్మంలా ఉంది, ఆ నోరు ఒక పద్మంలా ఉంది. ఇది ఎలా ఉంది అంటే పద్మంతో పద్మాన్ని పద్మంలో పెట్టుకున్నట్టుగా ఉంది అన్నాడు ఆయన.
కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ బాలును చూసి ఆశ్చర్యపోయి మార్కండేయ మహర్షి, ఇంత సృష్టి మొత్తం జలప్రళయంలోకి వెళ్ళిపోతే ఈయనెవడు ఇక్కడున్నాడు చిన్నపిల్లాడు అని చూసి చూడగానే, ఏం మహర్షి బాగున్నావా, శివుడు దయ వల్ల చాలా కాలం బతికవు, ఏమన్నా చూడాలనుందా సినిమా అని అడిగాడు. నీ కడుపులో ఈ సృష్టి అంతా ఉందని అంటున్నారు కదా, చూడాలని ఉందంటే దానికేముంది చూడవయ్యా అని లోపలికి పిలిచాడు. ఆయన గర్భంలోకి ప్రవేశించి మొత్తం అంతా తిరిగి బుర్ర తిరిగిపోయి బయటకు వచ్చాడు. అంటే మనమంతా భగవద్గర్భంలో ఉన్నాం, బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఇది గ్రహించుకోవాలి. ఈ భావన ఎప్పుడూ మనస్సులో ఉండాలి. మనం అన్నం తింటున్నా, పడుకున్నా, ఏం చేస్తూ ఉన్నా భగవద్గర్భంలో ఉన్నాం. ఇక మనకి భయం ఏమిటి? మనకి ఎందుకు భయపడుతున్నాము అంటే, బయట ఉన్నాం అనుకుంటున్నాం మనం. అందులోనేం బయటకు వచ్చేసాం. మన బాధలు మనవే, మన గొడవలు మనవే. అదిగో నన్ను వాడెవడో ఏదో చేస్తాడేమో, నేను వాడిని ఏదో చెయ్యాలేమో, ఈ జంజాటంలో పడ్డావి. ఈ సంతంతా వదిలేస్తే నువ్వు అక్కడే ఉన్నావు. ఇది పద్యానికి అర్థం. ఆయన నుంచి పుట్టింది, నిజానికి ఎవరు చెప్పలేరు. వేదమే చెబుతాం స్పష్టంగా, కోమద్ధ వేద కయ్యిక ప్రవోచతు కుత ఆజాత కస్యేయం విసృష్టి. ఉపనిషత్తుల్లో ఉంటుంది ఈ మాట. కోమద్ధ వేద, సృష్టి ఎప్పుడు ఏర్పడిందో, ఎవరి ద్వారా ఏర్పడిందో ఎవరికి తెలుసు? ఎందుకంటే చూసిన వాడు ఉంటే తెలుస్తుంది. ఉన్నది ఒకే ఒక పదార్థం. తదేజతి తన్నేజతి తదంతికే తద్దూరే తద్వదంతికే. కదులుతున్నదేదే, కదలనదేదే, దూరంగా ఉన్నదేదే, దగ్గరగా ఉన్నదేదే, ఉన్నది ఒకే ఒక తేజస్సు. అది ఎప్పుడు ఈ సృష్టిని చేసిందో చెప్పాలి అంటే చూసిన వాడు ఒకడు ఉండాలి కదా. అప్పుడు బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, ఈశ్వరుడు లేడు, ఎవరు ఉంటారు ఇక్కడ? అందుకని కోమద్ధ వేద, ఎవరికి తెలుసు. కయ్యిక ప్రవోచతు, ఎవరు దాని గురించి ప్రవచనం చెప్తారు? ఎవరు చూసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చెప్పడానికి? కుత ఆజాత, ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం ఎవరు చూశారు? కస్యేయం విసృష్టి అంటోంది వేదం. ఈ సృష్టి ఎవరిది అంటే మనం చెప్పగలిగింది ఏమీ లేదు అక్కడ. అందుకని శంకరాచార్య స్వామి ఆ ఉపనిషత్తులో దానికి భాష్యం రాస్తూ, ఇత్యత్ర ప్రశ్న ప్రతివచనే అనుత్పన్నే. ఈ ఏర్పడింది ఎలా ఉంది అనే ప్రశ్నకి సమాధానానికి రెండింటికి అవకాశం లేదు. ప్రశ్నకి సమాధానం ఎవరు చెబుతారో తెలిసిన వాడు చెప్పాలి. తెలిసిన వాడు ఎవడు? చూసిన వాడు అయి ఉండాలి. చూడ్డానికి ఇంకొకడు ఉంటే, రెండో పరమాత్మ తప్ప ఇంకొకడు ఉంటే పరమాత్మ పరిపూర్ణుడు ఎలా అవుతాడు? అపరిపూర్ణుడు అవుతాడు. అంచేత అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు, సందేహం. అందుకని అద్వైతమే సిద్ధాంతం. ఉన్నది సృష్టికి ముందు వెనక ఇప్పుడు కూడా అంతా ఉన్నది ఒక్కటే. ఒక స్వప్నంలా, మనం రాత్రి పడుకుని కలగంటున్న స్వప్నంలాగా ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా స్వప్నంలోనే ఉన్నాం మనం. అన్నీ ఇక్కడ మొత్తం స్వప్నాలే. నాకు ఇచ్చే పారితోషికం ఒక్కటే నిజం. ఇది స్వప్నం అనే భావనని రోజు మనం అలవాటు చేసుకుని అభ్యాసం చేసుకుంటే జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకోసమే చెబుతున్నాడు, ఎవరిని జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు. అన్నింటికంటే గొప్పవాడైన ప్రభు ఎవ్వడు? మూల కారణం ఎవ్వడు? అనాది మధ్య లయుడెవ్వడు? ఆయనకి ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. దీన్ని గణిత శాస్త్రం ప్రకారం పక్కాగా రుజువు చేయొచ్చు. ఇదేమీ హిందువుల విశ్వాసం అని వెర్రి మాటలు మాట్లాడద్దు. భగవంతుడు విశ్వాసం కాదు, భగవంతుడు ఒక్కటే నిజం. మన జీవితమే ఓ నమ్మకం నిజం చెప్పాలంటే. ఇది నమ్మకం, అది నిజం. అది భగవంతుడే పరమ నిజం, మన జీవితమే నమ్మకం. ఒక్కోసారి అపనమ్మకం కూడా. మన జీవితం మీద మనకే నమ్మకం పోయిందంట. మరి నిజమైతే నమ్మకం పోవడం ఉండదండి. అది అబద్ధం కాబట్టి ఓసారి నమ్ముతున్నా, ఓసారి నమ్మట్లా. అది నిజాన్ని ఎప్పుడూ నమ్మవలసింది. పక్కాగా ఆది మధ్యాంతరహితుడు, అనాది నిధనోదాత విధాత ధాతురుత్తమగ అప్రమేయో హృషికేశ పద్మనాభో అమర ప్రభు. అనాది నిధనక ధాత, ఆది నిధనము లేనివాడు. ఆది అంటే మొదలు, నిధనం అంటే చివర. అదే ఆది మధ్యాంతరహితుడు అన్నాడు. దీన్ని గణిత శాస్త్రం ప్రకారం మన సిద్ధాంతాలు రుజువు చేసే భగవంతుడు ఎలా ఉంటాడండి? పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ సృష్టి పూర్ణం, ఆ భగవత్తత్వం కూడా పూర్ణం. పూర్ణస్య, పూర్ణం నుంచి పూర్ణ పదార్థం వచ్చింది. పూర్ణమైన భగవంతుడి నుంచి పూర్ణమైన సృష్టి వచ్చింది. ఆ భగవంతుడు ఎలాగో మనకు కనపడ్డ, మనం సృష్టిలో భాగంగా ఉన్నాం కాబట్టి సృష్టిని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే సృష్టికర్త కూడా అర్థం అవుతాడు. అంచేత సృష్టికర్తని ప్రేమించాలంటే సృష్టిని కూడా ప్రేమించాలి. అదే హైందవ ధర్మం, అదే హైందవ ధర్మం.
ప్రకృతిలో దేన్ని ద్వేషించదు. ముఖ్యంగా మన జీవితం పట్ల మనకి ద్వేషం పనికిరాదు. అందులో వచ్చిన కష్టాలు సుఖాలు అన్నీ భగవత్ ప్రసాదాలే. దేవుడి గుళ్ళో ఏదైనా ప్రసాదం పెడితే మళ్ళీ చూడకుండా నోట్లో వేసేసుకుంటాం. దాన్ని కెలకం ఊరికే. బాగా భక్తి ఎక్కువ ఉన్నవాడైతే మిరపకాయలు కూడా తినేస్తాడు, అది ప్రసాదమే. తర్వాత ఏమైనా కానీ వాడికి ఏమీ కాదు, నిజంగా అది ప్రసాదం అనుకుని తిన్నాడు. దేవుడి ప్రసాదం అయితే ఏమీ చూడం కదా, కట్లు పొరపాటున ఓ పులిహోర మెతుకు కింద పడితే తీసి కళ్ళకద్దుకుని నోట్లో వేసేసుకుంటాం. జీవితం కూడా దేవుడి ప్రసాదమేనమ్మా. అదే భర్త, అదే భార్య, అదే బిడ్డలు, అదే ఆస్తులు, అదే అప్పులు, అదే తలనొప్పి, అదంతా ప్రసాదం. అంతే, మాట్లాడడానికి లేదు. ఈ భావన ఉంటే నీ తలనొప్పి తగ్గిపోతుంది, అందరూ నీకు అనుకూలంగా మారుతావు. ఈ భావన లేదు మనకి. ఎంతసేపు దాన్ని ఏదో చేసేద్దామని చూస్తూ ఉంటాం, చిత్రీ పట్టేసి చెక్కేసి. మన వల్ల కాదండి. ఈ పిచ్చి ప్రయత్నమే మానుకుని భగవంతుడిగా భారాన్ని వదిలేసి నిమిత్త మాత్రంగా మన కర్తవ్యం చేస్తే చాలు. అలా నిమిత్త మాత్రంగా దాహం తాగి దాహం తీర్చుకుని వెళ్ళిపోకపోవడం వల్ల గజేంద్రుడికి దురవస్థ అంతా వచ్చింది. మనం అదెందుకు తెచ్చుకుంటాం? ఇక్కడ ఊరికే కెలుక్కుని రాసు నీళ్లు తాగితే పోయేదానికి, పిల్లలకి పెళ్లి చేస్తే మన పని అయిపోయింది, వాళ్ళ చదువులు పూర్తి అయితే మన పని అయిపోయింది, అసలు వాళ్ళు బళ్ళు చేర్పించగానే మన పని అయిపోయింది. అస్తమానం మార్కుల గురించి అడగద్దు, రోజు అడగడమే. ఇదే కెలకడం అంటే. పోనీ ఈ తల్లిదండ్రి చదువుకున్నప్పుడు మాకేమైనా మార్కులు ఉన్నాయండి? 3 నెలల 6 నెలల వరకు పరీక్షలు లేవు ఇక్కడ. రోజు డైలీ టెస్ట్. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని టెస్టులు ఉండవు. పొద్దున్న టెస్టు, మధ్యాహ్నం మార్కులు. పొద్దున్న చచ్చిపోతున్నారు వాళ్ళు అన్యాయంగా. దీనికి తోడు తల్లిదండ్రి పెద్ద ఒత్తిడి. ఇక్కడ ఎన్ని వచ్చాయి, ఎన్ని వస్తాయి నీకెందుకు? దాని గురించినటువంటి తాపత్రయం పనికిరా. మంచి బడి కదా చేర్పించు, అనుకునే చేస్తూ లక్షల ఫీజు కొడుతున్నారు, చూసుకుంటారు. ఎప్పుడో 3 నెలలు పోయాక ఒకసారి అడుగు. ఈ లోపు అడగవలసింది ప్రవర్తన గురించి, సత్యాన్ని గురించి, ధర్మాన్ని గురించి, ప్రవర్తన గురించి అడగాలి పిల్లల్ని. కాళ్ళు కడుక్కోకపోయినా, చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నా, దేవుడికి దండం పెట్టుకోకుండా, నైవేద్యం పెట్టకుండా అన్నం తిన్నా, పొద్దున్నే ఉతికిన బట్టలు వేసుకోకపోయినా, అబద్ధాలు చెప్పినా, అప్పుడు తల్లిదండ్రులు అడగాలమ్మ. మార్కుల గురించి, ప్రోగ్రెస్ల గురించి కాదు అడగాలి. అందుకే మన పిల్లలు చాలా తెలివైన వాడు. మార్కులు మన మొహాన్ని బారేస్తున్నారు, మూర్ఖత్వం పెట్టుకుని రోడ్లమ్మడి తిరుగుతున్నారు. మనకు కావాల్సింది మార్కులే కదా. మా అమ్మాయికి ర్యాంకు, మా అబ్బాయికి పెద్ద ట్యాంకు, వీళ్ళిద్దరూ కలిసి కొంపలు ముంచారు. ఇద్దరికి చెరువు కేసు మొదలైంది 20 ఏళ్ళు రాగానే. ఆ కేసు మనకి ఇంకో 4 ఏళ్ళకి తెలిసింది. అప్పటికే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదించు, లేదా మా సంగతి మేము చూసుకుంటామని చెబుతున్నారు. అయిపోయిందాక అప్పుడేమో ఎంత కష్టపడి పెంచామో. ఈ కష్టపడి పెంచబట్టే ఇదంతా అయింది కదా. ఈ పెంచుకునేది ఏదో పిల్లల్ని పెంచడం కంటే భగవంతుడి మీద భక్తి పెంచుకుంటే చాలా బాగుండేది. ఆయన పెంచేవాడు మన పిల్లల్ని, ఆయన పెంచేవాడు మన పిల్లల్ని. పెంచేది శుభ్రంగా గణపతి కుమారస్వామిలా ఉంటారు. ఈ సన్నాసులు ఎందుకుంటారు ఇక్కడ? ఆయనకి అవకాశం ఇవ్వలేదు, మనమే పెట్టుకున్నాం ఇదంతా. ఆ భారం వదిలేయాలి. అనాది మధ్యలేడు అని పూర్ణ పదార్థం కదా. గణిత శాస్త్రం ప్రకారం మీరు చూడండి, భగవంతుడు వృత్తాకారం. వృత్తానికి ఏది మొదలో ఎవరైనా చెప్పగలరా? ఏది చివరో ఎవరైనా చెప్పగలరా? ఇలా గీత గీస్తే ఇది మొదలు, ఇది చివర అని చెప్పచ్చు. మొదలు చివర ఉన్నాయి కాబట్టి మధ్యలో ఏది కూడా చెప్పచ్చు మనం, అంతే కదా. దీనికి ఇది మొదలు, ఇది చివర, ఈ మధ్యలో ఇది అని చెబుతాం. ఇలా గుండ్రంగా ఉన్నదానికి ఎవరు చెప్తారండి? అంటే భగవంతుడు పూర్ణాకారం, దానికి ఆది లేదు, అంతం లేదు. ఆది అంతం లేనప్పుడు మధ్య కూడా ఉండదు. అంచేత ఆది మధ్యాంతరహితుడు అనే మాట గణిత శాస్త్రం ప్రకారం నిరూపణ అయిన విషయం. అది విశ్వాసం కాదు, పరమ సత్యం. భగవంతుని ఆకారం పూర్ణాకారం. మనకేదో విగ్రహాల ఆకారం మానవుల్లాగా కావాలి కాబట్టి మనకి 2 చేతులు ఉంటే ఆయనకి 2 చేతులు ఉంటే ఆయన గొప్పవాడు ఎలా అవుతాడని 4 చేతులు పెట్టాం. మనకి 2 కళ్ళు ఉంటే ఆయనకి 2 కళ్ళు ఉంటే ఆయన గొప్పవాడు ఎలా అవుతాడని 3 కళ్ళు పెట్టాం. ఇవన్నీ దేవతలకు చికాగ్గా ఉంటాయి. రాత్రిపూట తీసేసి శుభ్రంగా లుంగి కట్టుకు పడుకుంటారు. ఈ సంతంతా వీడే పెట్టాడు. అమ్మవారికి 10 ఆయుధాలు పెడితే ఆవిడకి మంటెత్తిపోతుంది బెజవాడ కనకదుర్గకి. సంతను తీసి పారేసి శుభ్రంగా ఓ పద్మం ఒకటి తీసుకుని శివుడితో సరసం పడుతూ పడుకుంటుంది. నాకు ఎందుకు వచ్చి నీ గొడ్డళ్ళు బాంబులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మనిషికి ఏవైతే భయం కలిగిస్తాయో అవన్నీ తీసుకెళ్ళి దేవతల చేతుల్లో పెట్టాం. ఇంకా నయం పాత కనకదుర్గ కాబట్టి బాంబు పెట్టాల, తర్వాత బాంబు కూడా పెడతా. ఇక ముందు అవే ఉంటాయి. మనకి ఏది భయం అయితే ఏది. అప్పట్లో ఆయుధాలన్నీ ఉన్నాయి, చూసుకోండి మీరు. ఎప్పుడు ఆయుధాలు లేవు అందులో. అంటే ఈ విగ్రహ రూపకల్పన ఎందుకంటే ఉపనిషత్తులో చెప్పే స్పష్టంగా, ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన చిన్మయస్య అద్వితీయస్య చిత్కళస్య అశరీరిణక. ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. భగవంతుడు చిన్మయుడు, చిత్కలుడు, ఆయనకి శరీరం లేదు.
ఈ శరీరం ఎందుకు, ఈ ఆరాధన, ఈ 4 భుజాలు 3 కళ్ళు ఇవన్నీ ఎందుకు అంటే ఈ ఏడిచేవాడు కోసం అని చెప్పాడు అంతే. ఉపాసన చేసేవాడు ఉన్నాడు కదా, వీడికి ఏదో ఆరాధన కావాలి కదా, వీళ్ళ ఉంటే తప్ప వీడు చూడలేడు, అందుకే ఆ రూపం అన్నాడు. అలాగే ప్రార్థించాడు, అలాగే కనపడ్డాడు. అన్ని రూపాలు ఆయనవే అయినవాడు ఏ రూపమైనా ధరించగలుగుతాడు కదా. ఒక నటుడు నాటకాలు వేసేవాడు రకరకాల పాత్రలు వేసాడు అనుకోండి, రాముడు కృష్ణుడు అన్నీ వేసాడు అనుకోండి, ఏదైనా వేస్తాడు ఆయన. నాకు 10 రకాల పాత్రలు వేయగలడు, ఆయన ఏదైనా వేస్తాడు. మరి ఒక నటుడికే అంత అధికారం ఉంటే భగవంతుడికి ఎంత అధికారం ఉంటుంది? అలాగే ఏ పాత్ర అయినా ఆయన ధరిస్తాడు. మనం ఏ రూపకల్పన చేసినా ఆయన కాదండు, అది నేనేగా అంటాడు. ఆది మధ్యాంతరహితుడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, అంతా ఆయనే. యశ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్యతః. అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. ఇది కూడా మనం నిరూపణ చేయొచ్చు. ఈ శరీరం పంచభూతాత్మకమైంది అంటే దీనికి మూలం పంచభూతాలు సూర్యచంద్రులు, ఈ జీవుడు మొత్తం కలిపి శివుని యొక్క అష్టమూర్తులు. అంచేత శరీరము మనస్సు ఆత్మ అన్నీ భగవంతుడే. శరీరము మనస్సు ఆత్మ లేకుండా ఇక్కడ కాదు కదా సృష్టి మొత్తంలో ఎవరూ లేరు. అందుకని సర్వము తానయైన వాడెవ్వడు, వాణిని ఆత్మభవుని. ఇంతకీ ఆ దేవుణ్ణి పట్టుకోవడం ఎలాగ? ఆత్మభవుడు, ఆత్మ అంటే నేను అని లోపల ఏది స్ఫురిస్తుందో అదే ఆత్మ. ఆత్మభవుడు అనే మాటకు అర్థం తెలియాలంటే ఇంటికి వెళ్ళి ఒక అభ్యాసం చేయండి. ఓ మూల కూర్చోండి, ఈశాన్య మూల అక్కర్లేదు, ఏదైతే అక్కడ కూర్చోవచ్చు. దీనికి మంచి చెడ్డ మళ్ళీ వెతక్కండి. అక్కడ పసుపు రాసి అంత గొడవ చేయకండి, కూర్చోండి. ముందు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ కూర్చోండి. 2 చెవుల్లోనూ శుభ్రంగా ఇలా వేడి పెట్టేసుకోండి, ఏ శబ్దమో వినపడదు. 2 చెవుల్లో ఇలా వేడి పెట్టుకోండి, లోపలికి దృష్టి సారించండి కళ్ళు మూసుకొని. ఈ జఠరాగ్ని నుంచి ఓం అని ఒక శబ్దం వినపడుతుందమ్మా, జఠరాగ్ని జ్వాల. దాని గురించే మంత్రపుష్పంలో చెబుతారు. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిశ్చ్యా వితశ్చాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్చలయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరకం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం అని చివరిలో చెబుతారు. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమస్వరాటు. మన దేహంలోనే ఉన్న ఆత్మభవుడైన ఈశ్వరుణ్ణి 5 నిమిషాల్లో పట్టుకోవచ్చమ్మా. మనకి చిత్తశుద్ధి ఉండాలి, నిష్ఠ ఉండాలి. మన ఇంట్లో కూర్చుని మనం చేయొచ్చు. అది మనం చెయ్యలేం కాబట్టి దేవాలయానికి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ ఎలా జరిగిందో, ప్రాకారాలు ఎలా ఉన్నాయో, ప్రదక్షిణం ఎందుకు చేయమన్నారో, ధ్వజస్తంభం ఎందుకు ఎదురుగా పుట్టారో, గర్భగుడిలో దేవుడి దగ్గర చీకటే ఎందుకుందో, ఒకటే దీపం ఎందుకుందో గమనించవయ్యా. ఎవరైనా చెబితే తెలుస్తుంది. నీ గుండె గుహ కూడా అలాగే ఉంటుంది, ఇంటికి వెళ్ళి చూసుకో అన్నారు. దేవాలయం అనేది ఇంటికి వెళ్ళి చేయవలసిన అభ్యాసానికి శిక్షణ కేంద్రం, కోచింగ్ సెంటర్. ఇది శిక్షణ కేంద్రం. ఇక్కడికి వచ్చి ఈ శిక్షణ తీసుకుని ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయాలి. ఇక్కడే పవిత్రం అనుకోకూడదు, ఇల్లు కూడా పవిత్రం. ఇంటికంటే గుడి పదిలమన్నారు. ఎందుకని? ఇంట్లో ఉండేవాడు జీవుడు అనుకుంటున్నాడు, గుడిలో ఉండేవాడు దేవుడు అని తెలుసు. దేవుడు కావడమే జీవిత లక్ష్యం. కాబట్టి ఇంటికంటే గుడి పదిలమన్నారు. గుడి అందరిది, ఇల్లు నీ సొంతం. ఆ నీ సొంతం అనే భావన వదిలేయడమే దేవత్వం. నా సొంతం నాది అనుకోవడమే జీవత్వం. ఇంట్లో ఉన్నంతసేపు నేను నాది అనే అనుకుంటాం. గుళ్ళోకి వస్తే ఇది అందరిది ఎనుకోవడం, ఇక్కడ పెత్తనం చేయడానికి. అంచేత ఇంట్లోంచి మనం గుళ్ళోకి రాగానే నేను నాది అనేది పోయి మనము మనది అనే భావన వచ్చింది. ఆ మనము మనది అనే భావన 800 కోట్ల మంది మానవులకి 84 లక్షల జీవరాశులకి విస్తృతం చేయగలిగితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దైవత్వంలో ఉన్నవాళ్ళే. వేరే అభ్యాసం ఏమక్కర్లా. ఈ విశాల భావం ఉంటే ముందు మన జీవితంలో మనం సుఖంగా ఉంటాం. తగాదాలు తగ్గిపోతాయి, రాగద్వేషాలు తగ్గిపోతాయి, గొడవలు తగ్గిపోతాయి. ఎదురు ఉన్నవాళ్ళు భార్య, భర్త, పిల్లలు, ఎవరు మన మిత్రుడు, శత్రువులు ఎవరైనా దైవస్వరూపం అనగా శత్రుత్వం ఎందుకు ఉంటుందంటే మనసులో తగ్గిపోదా? శత్రుత్వం తగ్గిపోతే మనస్సు ఆరోగ్యంగా లేదా, ఆనందంగా లేదా? ఈ ఆలోచన